దేవుని నామానికి సమస్తమైన గణిత ప్రభావం చెందినాక లెండ్లోని 11 దినాన మనందరూ ఈ విధంగా కలిసిపోవడానికి ఈ అవకాశాన్ని కల్పించిన దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటూ ఈ సమయంలో ఈ విధంగా అవకాశం కల్పించినటువంటి సంఘ కాపాడు కోటేశ్వర గారికి ఇస్తా ఉన్నాను. అలాగే నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి అవకాశం కల్పించినటువంటి సంఘ డెలిగేటర్ దావీద్ గారికి వందనాలు. అలాగే మా కొలీగ్ డాక్టర్ ఉషా వినోదాలకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ పరిశుభ్రాన్ని కూడా తీసుకోవడంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో మనం మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మనం అందరం కలిసి కొన్ని మాటలు ధ్యానం చేసుకుంటూ వాక్యాన్ని నేర్చుకుంటాం. ఈరోజు చదవబడ్డ ఈ వాక్యంలో నుంచి మనకి అక్కడ ఇవ్వబడ్డ టైటిల్ కూడా మరి చాలా స్పష్టంగా సేవలు ఇచ్చారు. మంచిది విధేయత అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. మనం ధ్యానం చేయబోయే అంశం విధేయత. దానికి గాను మనము మరి మొదటి సమయ గ్రంథంలో ఈ 15వ అధ్యాయంలో 22 నుంచి 24 వచనాలు చదువుగా మనందరం విన్నాం. నేను ఒకసారి ఆ కాంటెక్స్ట్ని చాలా క్లుప్తంగా మీకు చెప్పి దాని నుంచి మనము ఆ విషయాన్ని నేర్చుకోవాల్సిన విషయాన్ని మనం నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ రాయబడినటువంటి మొదటి సమయ గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదువుతున్నాము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహనబలులను బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనడయు పొట్టేళ్ల కొరకు అర్పించడం కంటే మాట వినడయు శ్రేష్టము. మరి మిగిలిన వచనాలు కొంచెం వివరాలు తెలియజేస్తూ ఉన్నాయి. మనకి ఇవ్వబడింది విధేయత అనే అంశం కాబట్టి మనము ఆయన సమూయేలు గారు సౌలుతో చెప్తున్న మాట ఏంటంటే మరి దేవుని మాటలు వినటం చాలా శ్రేష్టమైన విషయం. అది చాలా ప్రాముఖ్యం. మనం చేసే రిచువల్స్ ఒకే అవసరమే, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దేవునికి విధేయత చూపించడం, దేవుని మాట వినటం. దేవుడు ఆయన మాట మనం వినాలని కోరుతూ ఉన్నాడు. ఇందుకు గాను ఇక్కడ సందర్భం మనందరికీ తెలుసు. మరి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాళ్ళని నడిపించుకుంటూ ఐగుప్తు దేశం నుంచి నడిపించి అనేక యుద్ధాలు చేసుకుంటూ వారిని నడిపించిన తర్వాత వారి జీవితాల్లో మరి దేవుడు వారిని నడిపించడానికి కొంతమంది న్యాయాధిపతులను ప్రవక్తలను ఇచ్చాడు. ఆ సమయంలో ప్రవక్త ఉన్న టైంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మాకు కూడా రాజు కావాలి, అన్యులందరికీ రాజులు ఉన్నాడు, మాకు రాజు లేడు అని వాళ్ళు మరి అడిగినప్పుడు మరి ఆ విధంగా దేవుడికి అది అంత ఇష్టమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఒక రాజుని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మరి సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకుని అభిషేకించాడు. ఇప్పుడు మనం కొంత క్లుప్తంగా సౌలు గురించి కొంత నేర్చుకొని ఆ తర్వాత సౌలు మరి ఏ విధంగా దేవుడి విషయంలో మరి అవిధేయత చూపించాడు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సమయ గ్రంథంలోనే 15వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట ఇలా రాయబడింది. నేను ఆ మాటను కూడా మీ ముందుకు తీసుకొస్తాను. 15వ వచనంలో ఒక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నీవు రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. ఇక్కడ నేను చదువుతున్న మాట చూడండి. యెహోవా మాట వినుము, యెహోవా మాట వినుము. దేవుడైనటువంటి యెహోవా దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో చెప్పినటువంటి సందేశం ఏంటో తెలుసా? యెహోవా మాట వినుము. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనందరితో చెప్తున్న మాట ఏంటంటే యెహోవా మాట వినుము. ఆయన మన సృష్టికర్త, మనందరం కూడా ఆయన మాట వినాలి. ఆయన మాట వినడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. మరి ఆయన మాట ఎందుకు వినాలి అంటే ఆయన మన సృష్టికర్త, ఆయన తండ్రి, ఆయన దేవుడు, ఆయన మాట మనం వినాలి. జనరల్గా మనం ఆలోచిస్తే పిల్లలు మన మాట వినాలని తల్లిదండ్రులుగా మనం ఆశపడతాం కదా. అలాగే మన పరమ తండ్రి దేవుడు తన మాట మనం వినాలని, తద్వారా ఆయన అడుగుజాడలో నడుస్తూ అనేక ఆశీర్వాదాలు పొందాలని పరమ తండ్రి దేవుడు యెహోవా మాట వినుము అంటూ మనకు చెప్తా ఉన్నాడు. ఇక్కడ సౌలుకి స్పష్టంగా ఒక మాట చెప్పాక యెహోవా మాట విను అని చెప్పాక జాగ్రత్త చెప్పాక ఆ జాగ్రత్త విషయంలోనే మనం తగ్గిపోతే మరి ఆ చెప్పిన వాళ్ళకి ఎంత బాధ వేస్తుంది. మరి యెహోవా దేవుడు యెహోవా మాట వినుము అని 15వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పాడు. అంతేకాదు ఆయన దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడో ఆ విషయాన్ని మనం చూస్తే ఆ 2-3
అర్థమున్నవి అన్నిటిని హతం చేసి వారికి కలిగినంతని బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయము. ఒకసారి ఆ మాట గమనించండి. 15వ అధ్యాయం 2వ వచనంలో ఏం జాలి చూపించొద్దు, అమాలేకీయుల పట్ల పూర్తిగా నాశనం చేసి అని చెప్పాడు. అమాలేకీయులు దేనికి సాదృశ్యం అంటే ఈ లోకం ఒక విశ్వాసంలో ఉంటే ఆ లోకపరమైన పాపానికి గుర్తుగా ఉంది. దీన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేసేమని దేవుడు చెప్తా ఉన్నాడు. యెహోవా మాట మనకు వినాలి. అయితే ఆయన ఏం చేశాడో తెలుసా? మరి దేవుడు చెప్పిన మాట గురించి తను పాటించకుండా ఆయన సొంతగా కొన్ని ఆలోచనలు చేసి అక్కడ ఆ మాట నెరవేర్చకుండా వస్తాడు. అంతేకాకుండా యెహోవా బలిద్దాం అనుకున్నాను వీటిలో నుంచి అని కూడా చెప్తాడు. ఆ కాంటెక్స్ట్ లో మరి ఇక్కడ సమయంగా చెప్తా ఉన్నాడు, నువ్వు చేసినది దేవుని దృష్టిలో మంచిగా లేదు. మరి ఆ యుద్ధం నుంచి వచ్చిన తర్వాత కొన్ని బలమైన వాటిని, బలిష్టమైన వాటిని వాటిని చంపేయకుండా, నిర్మూలన చేయకుండా వాటిని తీసుకుని వచ్చేసాడు. సౌలు వచ్చి ఏంటి నాకు ఎడ్లు గొర్రెలు శబ్దాలు వినిపిస్తామని అంటే అవి దేవుడిని బలిదానాలను తీసుకొచ్చాము అని చెప్పాడు. మరి దేవుడు ఏం చెప్పాడు? కొన్ని సందర్భాల్లో మనం కూడా దేవుడు ఏం చెప్పాడో అది కాకుండా కొన్నిసార్లు దేవుడికి ఇష్టమేమో అనుకుని మనమే కొన్ని సొంత పనులు చేసేస్తూ ఉంటాం. దేవుడి కార్యాల విషయంలో, దేవుడి పనుల విషయంలో మనం ఎప్పుడు అలా సొంత నిర్ణయాలు చేయకూడదు. కొన్నిసార్లు సగం చేస్తాం, సగం చేయం. వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం చేసి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఆ రాజుని హతం చేయకుండా ఆయన కూడా పట్టుకొచ్చాడు. మరి ఇలా చేయడం దేవుడికి ఇష్టంగా లేదు. దాని విషయంలో బాధపడుతూ ఒక మాట చెప్పాడు. మరి దేవుడు చెప్పిన మాట వినడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకా మనకి అర్థం చేసుకోవడానికి గాను కొన్ని విషయాలు మనం ధ్యానించాలి. సౌలు గారి గురించే అక్కడ 10వ అధ్యాయంలో అతనికి దేవుడు ఒక నూతన హృదయాన్ని ఇచ్చాడు. సౌలు గారికి దేవుడు నూతన హృదయాన్ని ఇచ్చినట్టు మనం చూస్తాం. 10వ అధ్యాయంలో ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, మన దేవుడు ఆయన అంత మంచిగా ఏర్పాటు చేసుకొని ఆయన ఆజ్ఞలిస్తుంది పాటించకపోయినందుకు, విధేయత చూపించకపోయినందుకు ఆయన బాధపడుతూ మరి యెహోవాని విసర్జించిన అతన్ని కూడా రాజుగా కూడా విసర్జించాడు. నేను కొన్ని విషయాలు సౌలు గురించి క్లుప్తంగా మీకు ఆయన ముందు దృష్టిలోకి పెట్టి ఆయన ఎలాంటి ఆధిక్యత కలిగిన వాడో చెప్తాను. ఆ తర్వాత మనకు అన్వయించుకొని చూద్దాము. 10వ అధ్యాయంలో మరి 6వ వచనంలో ఆ ప్రవక్త చెప్తా ఉన్నాడు, నీకు కొత్త మనస్సు వస్తుంది అని చెప్పాడు. ఆయన గురించి మనం చెప్పుకుంటే ఆయన తన దగ్గరికి ఆత్మవాక్స్ అయిపోతే వాటిని వెతుకాలని చెప్పాడు కదా. ఆ కాంటెక్స్ట్లో సమూయేలు కల్పించి దాన్ని మరి నీకు కొత్త మనస్సు వస్తుంది అని చెప్పేసి చెప్తాడు. ఆ తర్వాత నుంచి ఆయన 10వ వచనంలో అది నెరవేరుతుంది. ఆ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. వారు పంటకు దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చాడు. ఎవరి మీదకి? సౌలు మీదకి. సౌలు మీదకి మరి ఒక ప్రవక్త చెప్పిన ప్రకారం బలంగా దేవుని ఆత్మకి వచ్చింది. ఆయన దేవుని ఆత్మ నింపబడ్డ వ్యక్తి అని మనం గుర్తుపెట్టుకుందాం. అలాగే ఆయన ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డవాడు. అలాగే ఆయన 22వ వచనంలో చూస్తే ఆయన రాజుగా నిన్ను అభిషేకించాలి అంటే ఆయన ఒకసారిగా భయపడిపోయి సామాన్లో దాక్కుంటాడు. స్వయంగా దేవుడే 22వ వచనంలో మరి యెహోవా అతను సామాన్లో దాగి ఉన్నాడని సందేశం. ఈ దాక్కుంటే స్వయంగా దేవుడే సామాన్లో అతను దాక్కుని ఉన్నాడు అని చెప్పాడు. దేవుడు ఆయన ఎంతగా ప్రేమించాడు కదా. 24వ వచనం ఆయన చాలా ఎత్తుగా చూస్తానికి అందరిలో ప్రత్యేకత కలిగిన వాడు. ఆ 24వ వచనం చివరి మాటలో జనులందరూ ఆయన చూసి చిరంజీవి కానీ ఆయన చాలా ప్రజాభిమానం కూడా ఉన్నట్టు మనం చూస్తాం. ఆ తర్వాత 25వ వచనం చూస్తే ఇతను రాజ్య పరిపాలన కొంచెం భయపడి నేను పని చేయలేము, ఆ పని చేయలేము అని దాక్కున్నాడు కదా సామాన్లో. ఎందుకు దాక్కుని ఉంటాడు? ఒకసారి ఆలోచించండి. సడన్ గా మనం ఎవరైనా పిలిచి మీకు ప్రధానమంత్రి ఉద్యోగం ఇస్తామంటే మనం ఏం చేస్తాం? ఆ ఇచ్చేయడం జరుగుతుందా? జనరల్ ఆలోచిద్దాం. ఒకవేళ ఆశలు వచ్చేమో కానీ అంత ఆశలు కూడా జరుగుతుంటాయి కదా. సో ఇప్పుడు ఆయన ఎందుకు ఆ సామాన్లో దాక్కున్నాడంటే ఇంత పెద్ద ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, ఆ ప్రజల్ని పరిపాలించడానికి నాకు అంత సామర్థ్యం లేదు, నాకు తెలివితేటలు లేవు అనుకొని ఒకవేళ దాక్కుని ఉండొచ్చు. దేవుడు ఒక పనికి ఒక వ్యక్తిని పిలిస్తే తప్పకుండా దానికి అవసరమైన ఆ మార్గాన్ని సరళం చేస్తాడు, అవసరమైన టాలెంట్స్ కూడా ఇస్తాడు అనే సత్యాన్ని మనం పెట్టుకుంటాం.
25వ వచనంలో సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమును రాసి యెహోవా సన్నిధిని తాకించాడు. ఈయన పరిపాలన ఎలా చేయాలో ఈయన ఒక కాన్స్టిట్యూషన్, ఒక రాజ్య పరిపాలన సంబంధించిన తీసుకురాబడింది. దాని ప్రకారమే పరిపాలన చేయాలి. సో ఆ విధంగా అతనికి అవకాశం కూడా లభించింది. అంతేకాదు 26వ వచనంలో మరి ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని చేత హృదయ ప్రేరణ పొందిన కొంతమంది శూరులు ఆయన ఫాలో అయ్యారు. దేవుని చేత ప్రేరేపించబడిన వాళ్ళు ఆయనతో కొంతమంది ఉన్నారు. ఆ శూరులు ఆయనతో పాటు ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే 27వ వచనంలో ఆయనలో ఉన్న స్పిరిచువల్ మెచ్యూరిటీ ఏంటంటే ఆయన చూసి కొంతమంది ఈయన మనల్ని పరిపాలన చేస్తాడు అని చెప్పేసి చాలా ఎక్టాలుగా నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండా ఉండగా అతడు చెవిటి వాడైనట్టు కోరుకుంటారు. ఇప్పుడు వరకు నేను చదువుకొచ్చానన్నీ ఏంటంటే ఆయన సౌలు కాదు, ఆయన చిన్న ఆర్డినరీ పర్సన్ కాదుగా అలా ఉన్న వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని వాళ్ళందరిలో ప్రత్యేకత కల్పించి మంచి ప్రజాత్మకం ఉండేటట్టు చూసుకొని ఆయన అవసరమైన రాజ్య పరిపాలన కోసమైన ఒక గ్రంథాన్ని సిద్ధపరిచి ఇన్ని విధాలుగా ఆయన స్పిరిచువల్గా మెచ్యూరిటీ కలిగిన ఆ పర్సన్ మరి దేవుని అడుగులో దేవుడిచ్చిన ఆధిక్యత అధికారాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ వ్యక్తి తన జీవితంలో మరి ఆ ఒక్క మాట వినడం విషయంలో కొంత తప్పిపోవడం ద్వారా అవిధేయుడిగా ఉండి దేవుడు చాలా విసర్జించి మాట్లాడు. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. 14వ అధ్యాయంలో 47వ వచనంలో ఒక మాట రాయబడింది. అదేంటంటే ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ దేశంలోకి వెళ్ళినా కూడా దేవుడు ఆయనకు సంపూర్ణంగా విజయాన్ని ఇస్తా ఉన్నాడంట. 47వ వచనం, ఈలాగు సౌలు ఇశ్రాయేలు యేలుకు అధికారం పొందిన వాడై నగముఖాల వాడి శత్రువులైన మోయాబీలతో, అమ్మోనీయులతో, ఎదోమీయులతో, సోబాదేశ రాజులతో ఫిలిష్తీయులతో యుద్ధం చేశాను. ఈ మాట చూడండి. ఎవరి మీదకి అక్కడ పోయినో వారిని అందరినీ ఓడించాను. సౌలు ఎవరి మీదకి యుద్ధాలు చేస్తే వాళ్ళందరినీ ఓడించాడు. దేని ద్వారా ఓడించాడు? దేవుడు అభిషేకించుకున్నాడు, దేవుడు శక్తి ఇచ్చాడు. తన శక్తి చేత వాళ్ళందరినీ ఓడించి అంత ఆధిక్యమిచ్చాడు. మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు మనకి కొత్త మనసు ఇచ్చాడు. ఒకప్పుడు మనం లోకంలో నశించిపోతూ చాలా ఆర్డినరీగా పెట్టుకున్నాం, గాడిలో పెట్టుకున్నాం, సౌలాగా మనం ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మన దగ్గరికి అనేక మంది సువార్తికులను, అనేక మంది మిషనరీని పంపించి మనకి మార్పుస్తుంది. ఆ రక్షణ సువార్త ప్రకటించబడింది. మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం కొత్త మనసు పొందుకున్నాం. ఎప్పుడైతే ఈ కొత్త మనసు పొందుకున్నామో మరి యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా పొందుకున్నాం. ఇలా పొందుకున్నటువంటి మనము మన విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలో, మన జీవితాన్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయంగా ఉన్నాడు. అందు మాత్రమే కాదు, దేవుని యొక్క జీవగ్రంథమే బైబిల్ మనకు అందించబడింది. దీని ద్వారా మన జీవితాన్ని ఎలా పరిపాలన చేసుకోవచ్చో ప్రతి అడుగు ఇక్కడ రాయబడింది. మనం దాని ప్రకారం జీవిస్తూ ఉంటే మనం చక్కగా ఎటువైపు వెళ్ళినా సౌలుకి విజయాన్ని కలుగజేసినటువంటి దేవుడే మన జీవితాల్లో కూడా విజయం కలుగజేస్తూ ఉన్నాడు. ఇలా సాగుతున్నటువంటి మన జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు మనము సౌలు వలె సొంత నిర్ణయాలు తీసుకుంటున్నామేమో మనం పరిశీలించుకుంటూ ఇక్కడ ప్రభువా చెప్పిన మాట ఏంటంటే ఆయన మాట వినటమే శ్రేష్టం. మాట వినడం అంటే ఏదైనా మాట చెప్పినప్పుడు దాన్ని విని అర్థం చేసుకుని దాని ప్రకారం చేయటాన్ని మాట వినడం అంటాం. ఒక మాట చెప్పినప్పుడు దాన్ని రెస్పాండ్ అయ్యి అది అర్థం చేసుకుని దాని ప్రకారం చేయడమే వినడం అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరి ఒబీడియన్స్ అనే వాటిని మనం ధ్యానం చేస్తే ఈ పదము షామా అనే ఒక హీబ్రూ పదం నుంచి వచ్చింది. టు హియర్ ఇంటెలిజెంట్లీ అనే పదం, అది దాని యొక్క అర్థం పదం. ఇంకొంచెం వివరంగా అర్థం కావడానికి ఒక నిర్వచనం లాగా చెప్తాము. విధేయత అంటే ఏంటంటే మనం ఐచ్ఛికగా అంటే ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, ప్రేమతో, విశ్వాసంతో, తగ్గింపు మనసుతో దేవుని అధికారాన్ని లోబడటమే విధేయత. మనం ఇష్టపూర్వకంగా, బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా దేవుని మీద మనకున్న ప్రేమను బట్టి, గౌరవాన్ని బట్టి ఆయన అధికారానికి లోబడటమే విధేయత అని ఒక డెఫినేషన్ లాగా ఇవ్వబడింది. అందుకే మనం మత్తయి సువార్తలో మనం చదువుకున్నటువంటి ఆ భాగంలో మరి సువార్త భాగంలో మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో 30వ వచనంలో ఒక మాట, ఆ కాంటెక్స్ట్ లో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు దగ్గరకు వచ్చి, అయ్యా నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పనిచేయి
దేవుని పని చేయడానికి ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి వెళ్ళాడు. వాళ్ళిద్దరిలో ఎవరు విధేయత చూపించినట్టు అని ప్రభు వారు అడిగినప్పుడు మరి మొదటి వాడే అని చెప్పారు. ఈ సందర్భంలో నేను 30వ వచనాన్ని మరొకసారి గుర్తు చేస్తాను. అతడు రెండవ వానికి వచ్చి ఆ ప్రకారం చెప్పగా, అయ్యా గోధుమలను కానిపోలేవు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేస్తున్నవాడు? తండ్రి ఇష్టాన్ని జరిగించాలి, మన ఇష్టం కాదు. అది కష్టమైన మరి తండ్రి పనిని మనం జరిగించాలి. ఆయన పని చేయడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు, అభిషేకించుకున్నాడు, మనసిచ్చాడు, మన అవసరమైనవన్నీ సమకూరుస్తూ ఉన్నాడు. తండ్రి ఇష్ట ప్రకారం చేయడమే విధేయత చూపించడం. కొన్ని సందర్భాల్లో మనకి ఇష్టమైనవి మనం చేయడానికి ఇష్టపడతా ఉన్నాము. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో నేను చెప్పినటువంటి ఈ డెఫినేషన్ బేస్ చేసుకొని విధేయత చూపించడం అంటే ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అబ్రహాముని దేవుడు పిలిచాడు, నువ్వు మీ దేశం నుంచి వచ్చేసి మీ తండ్రి దగ్గర నుంచి మీ బంధువుల దగ్గర నుంచి అందరి మొదలు పెట్టి వచ్చేసి నేను చూపించే దేశానికి వచ్చాయి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఈయన మొత్తం సర్దుకొని బయలుదేరేసి వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో ఇంకా చెప్పాలంటే ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఎవరు అడిగితే ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఏ సమాధానం చెప్తాడు? ఏమో దేవుడు నేను చూపించే దేశానికి వెళ్తున్నాడు. ఆ దేశం పేరేమని చెప్పాడా? చెప్పలేదు, వెళ్ళమన్నాడు. ఆయన వెంటనే ఆ దేవుడి మాటకు విధేయత చూపించి వెళ్తా ఉన్నాడు. ఆయన అయిష్టంగా వెళ్తా ఉన్నాడా? ఇదేంటి, నేను దేవుడిని తెలుసుకుంటే నేను ఎక్కడికి వెళ్ళమంటాడు, సొంత తండ్రిలో లేమంటాడు ఏంటి అనే బాధగా వెళ్ళాడా? కాదు, ఆయన ఇష్టపూర్వకంగా వెళ్ళాడు. మరి ఇదే లోపడటం అంటే, మరి తండ్రికి మనం లోపడటం అంటే అది దేవుడికి ఆయన తండ్రి చెప్పాడు నేను చేస్తాను అని లోపడటమే. ఇంకొక ఎగ్జాంపుల్ ఆయన లైఫ్ నుంచే ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, అబ్రహాము తన కుమారుడిని బలి ఇవ్వడానికి దేవుడు అడిగాడు కదా. ఆ కట్టెల మీద పడుకోబెట్టి అందరూ తెలుసు కదా, ఆ కట్టెల మీద పడుకోబెట్టినటువంటి ఇస్సాకు అక్కడ ఉన్నాడు. ఈ చేతిలో ఖడ్గం ఉంది, ఇలా పైకి ఎత్తాడు. ఇలా పైకెత్తిన ఖడ్గము అలా పడటానికి ఎంత పడుతుందండి? ఆయన బలి ఆ ఖడ్గం పడటానికి కొన్ని సెకండ్లే టైం తీసుకునేది. ఆ ఖడ్గం పైకి ఎత్తినప్పుడు అబ్రహాము 1 సెకండ్ అన్నాడు ప్రభు. ఎప్పుడైతే ఈ ఖడ్గం ఇక్కడ దాకా ఎత్తిన ఖడ్గాన్ని వెంటనే ఆ స్వరం విని విధేయత చూపించాడు. ఒకవేళ ప్రభా 2 నిమిషాల తర్వాత ఆల్రెడీ నేను బలి సిద్ధమైపోయింది కదా, ఈ బలి చేసిన తర్వాత ఆ దేవుడు చెప్పు అని వచ్చాడు అనుకోండి, ఏం జరుగుతుంది? విధేయత చూపించడం అంటే దేవుడు ఏది చెప్పాడో అది చేయడం, వెంటనే ప్రతిస్పందించడం అనే భావాన్ని కూడా మనం గ్రహించాలి. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే దానికి మనం వెంటనే లోపడాలి. ఇంకొంచెం జనరల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, మనకి స్పష్టంగా అర్థమవుతుంది విధేయత ఏంటో. ఒకసారి ఒక రైల్వే ట్రాక్ మీద పిల్లవాడు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆ పిల్లవాడు ఎవరో కాదు, ఆ రైల్వే గేట్ ఆపరేట్ చేసే వాళ్ళ కుమారుడు అనమాట. ఆ పిల్లవాడు దూరంగా ఆ ట్రాక్ మీద పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. తండ్రి ఇక్కడ నుంచి చూశాడు. ఈయన అక్కడికి వెళ్ళి రక్షించేంత టైం లేదు, ట్రైన్ వచ్చేస్తాం బయట నుంచి. సో ఈయనేమో ఇక్కడ గేట్ దగ్గర ఉన్నారు, పరిగెత్తే టైం లేదు. ఈయన ఒకే మాట అరిశాడు. ఆ పేరు ఉంటుంది కదా, బాబు పేరు శామ్యూల్, లైడో అడుగులో శామ్యూల్ అన్న మాట గట్టిగా అరిచాడు. వెంటనే ఆ బాలుడు ఆ ట్రాక్ మీద మధ్యలో పడుకున్నాడు. కొన్ని సెకండ్ల తర్వాత, కొన్ని నిమిషాల తర్వాత, 2 నిమిషాల తర్వాత ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత బాబు నడుచుకుంటూ వచ్చాడు. అది ఇదేంటంటే ఇంకొంచెం అర్థమయ్యేటట్టు, ఒకవేళ ఏంటి డాడీ నేను ఎక్కడున్నాను, రైల్వే ట్రాక్ మీద ఉన్నాను, ఇక్కడ పడుకోమన్నాడు ఏంటి డాడీ అని కొంచెం ఎక్కువ క్వశ్చన్ చేస్తూ టైం తీసుకున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది? అదే అడిగేది అంటే ఏదైతే మనకు చెప్పాడో అది అప్పటికప్పుడు మనం లోపడటమే విధేయత. దేవుడు మనకు చెప్పినప్పుడు కొన్నిసార్లు మనం వెంటనే లోపడం, అయినా చెప్పగలిగిన దేవుడు సరిచేసి కొన్నిసార్లు నడిపిస్తాడు. యోనా జీవితంలో మనం చూస్తాం, అయ్యా ఇవే పట్టణానికి ఇలా సువార్త చెప్పినప్పుడు అంటే ఆయనకి కొద్దిగా లోపల వాటి మీద ఆయాసం ఉంది, ఆ కారణాన్ని బట్టి ఆయన అడ్డెళ్ళకుండా ఇటువైపు వెళ్తాడు. ఈ జీవం కలిగిన దేవుడు సేవకుడు అలా వెళ్తే మళ్ళా ఆయన్ని కొంత క్లిష్ట పరిస్థితుల్లో తీసుకువెళ్ళి ఆ తర్వాత తన మాటకి విధేయత చూపించే విధంగా చేసుకున్నాడు. దానికి అలాగనే మనం వెంటనే దేవుడి మాట విధేయత చూపించకపోతే మనం ఇలాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుంది అని యోనా నుంచి మనం నేర్చుకోవచ్చు. విధేయత ఎంత ప్రాముఖ్యమైనదో బైబిల్లో నుంచి కొన్ని రిఫరెన్సెస్ చూపిస్తాను, అవి మనకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. విధేయత ఎందుకు ప్రాముఖ్యమైనది అనే అంశాన్ని మనం చూద్దాము. మనము దేవుని పిల్లలు, దేవుడు మనకి పెద్ద మనసు ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు,
దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు మన కాంటెక్స్ట్ పెట్టడానికి తీసుకుంటాం. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ, దేవుడు ఆయనకి అనుకూలంగా జీవించే వారికి, ఆయన విధేయత చూపించి జీవించే వారికి ఆయన పరిశుద్ధాత్మ నిశ్చయంగా మరి ఎక్కువ అనుగ్రహిస్తాడు. మరి ఆ విధంగా పరిశుద్ధాత్మను మనం పొందుకోవడం కూడా మరి ఒక భాగ్యంగా మనం గ్రహించాలి. అంతేకాదు మరి ఇందాకే మనం చెప్పుకున్నాం సమయాల క్రమంలోనే, మరి ఎప్పుడైతే మనము దేవుడి మాట వింటామో అది శ్రేష్టమైన పని. దేవుడికి బలించేదానికంటే కూడా ఆయన మాట వినడమే శ్రేష్టమైనది కాబట్టి ఆయన మాట వింటూ విధేయంగా ఉండటం ఎంతైనా శ్రేష్టమైనది. అలాగే ఒక హెచ్చరిక రూపంలో కూడా విధేయత ఎందుకు ప్రాముఖ్యమైనదో చూద్దాం. రండి, రోమాపత్రికలో 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. 19వ వచనం ఏదైనా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడినో అలాగే ఒక విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. మరి యేసు ప్రభువారు ఆ విధేయత చూపించడం ద్వారా తండ్రికి మరి నీతిమంతులుగా అనేకులు చేయగలిగాడు. అవిధేయతగా ఉండడం ద్వారా మొదటి మానవుడు చేసిన అవిధేయత వలన అనేకులు అందరూ కూడా పాపులుగా చేయబడ్డారు. సో అవిధేయత పాపానికి మరణానికి దారితీస్తే విధేయత జీవానికి పరలోకానికి దారితీస్తుంది. అందువల్ల మనం విధేయత కలిగి జీవిద్దాం. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తాము. పత్రికల్లో చివరి పత్రికగా హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 10వ వచనంలో విధేయత వలన ఏం ప్రయోజనం ఉందో చూద్దామండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. దేవుని చేత పిలువబడి తమకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారణమయ్యాడు. తనకు విధేయత చూపించిన వారందరికీ ఏం కలుగుతుంది? నిత్య రక్షణ కలుగుతుంది. ఈ లోకంలో దేవుడు అన్నటువంటి వారు ఎవ్వరు కూడా మరి మోక్షాన్ని ఆ నిత్య రక్షణ ఇవ్వలేకపోయారు. యేసు ప్రభు వారు స్వయంగా ఆ ఉచితంగా మనకి ఆయన యందు విశ్వాసం ఉంచి విధేయత చూపించిన వారందరికీ నిత్య రక్షణ ఇస్తూ ఉన్నాడు. ఆయన నిత్య రక్షణ మనకి ఇచ్చినట్టు మనం విధేయత చూపించాలి. విధేయత చూపించడం ద్వారా దేవుని ప్రేమతో మనం రుజువు చేసుకుంటాం. మన పట్ల దేవుని ప్రేమతో మనం రుజువు చేసుకుంటాము. అలాగే పరిశుద్ధాత్మను పొందుకుంటాము. అంత మాత్రమే కాదు, మాట వినడం శ్రేష్టంగా విధేయతగా ఉంటాము. అన్నిటి గురించి విధేయత చూపించడం ద్వారా రక్షణ పొంది నిత్య రక్షణ పొందుకుంటాం, నిత్య రాజ్యాన్ని పొందుకుంటాం. ఇవన్నీ మనం పొందుకున్నట్లు మరి ఏం చేయాలి అని మనం గమనిస్తే, తిరిగి రక్షించబడిన అనుభవంలో ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి, దేవుని వాక్యంలో మనం స్థిరంగా కదలకుండా ఉండాలి, అలాగే దేవుని వాక్యంలో ఎదుగుతూ ఉండాలి, అలాగే దేవుని యొక్క స్వరాన్ని వినే ఆ సెన్సిటివిటీని మనం కలిగి ఉండాలి. మరి అలాగే దేవుని వరకు మనము చెల్లించవలసిన వాటిని చెల్లించే వారిగా ఉండాలి. ఈ మాట కొంచెం క్లోజ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. దేవుని యొక్క మాట మనకి ఒక మాట దేవుడు చెప్తా ఉన్నాడు, మనకి ఇలా చేయమంటా ఉన్నాడు, లేదు మనకి ఇలా చేయొద్దంటా ఉన్నాడు. దేవుడు మనతో వ్యక్తిగతంగా ఏం చెప్తున్నాడో అది వినే ఆ సెన్సిటివిటీ, ఆ స్థితిలో మనం ఉండాలి. అది మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మనం వెంటనే విధేయత చూపించడానికి సాధ్యమవుతుంది. బైబిల్ గ్రంథంలో ఏదైనా మన జీవితంలో ఒక సమస్య వస్తే ఆ సమస్య పట్టుకుని మన బైబిల్ అంతా వెతకవచ్చు, మనకు పరిష్కారం దొరుకుతాయి. దేవుడు వాక్యంలో ప్రతి ప్రశ్నకి, ప్రతి సమస్యకి, ప్రతి విషయానికి సొల్యూషన్ ఉంటుంది కదా. దేవుడు వాక్యంలో ఒక కాంటెక్స్ట్ తీసుకుంటే ఏదైనా జనరల్గా కోపం మనకుంది, మనకు కోపం వస్తే మనం ఏం చేయాలి? బైబిల్లో కొన్ని రిఫరెన్సెస్ చూసి కోపం వచ్చినట్టు ఎవరెవరు ఏం చేస్తారో చూసి మర్చిపోవడం మనం ఎవరి దగ్గర కావాలి అంటే యేసు ప్రభువు దగ్గర కావాలి. యేసు ప్రభువు వారి కోపం వస్తే ఏం చేశాడు? ఆయన ఎలా దాన్ని పరిష్కరించుకున్నాడు? అయితే నేను కూడా దాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు? ఒకవేళ ఈ అంశం లేకపోతే ఇంకొక అంశం ఇది బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది, మరి అది ఏ విధంగా ఉంది, యేసు ప్రభువు అది ఉందా, యేసు ప్రభువు ఆయన ఎలా డీల్ చేశాడు? ఇంకొంచెం గుర్తంగా చెప్తాను. మనం ఇప్పుడు కోపం గురించి చెప్పుకున్నాం కదా. యేసు ప్రభువు శిలువలో వేయబడిపోయే ముందు ఆదివారం ఆయన దేవాలయానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా బిజినెస్ కనిపిస్తూ ఉంటుంది. గొర్రెలు ఆపేవాడు, రోగం మార్చేవాడు అందరూ కనిపిస్తారు కదా. అవన్నీ చూసాను బాధేస్తుంది. నా మందిరం అందరికీ ప్రార్థన మందిరం నేనేం ఇలా చేశారు అని ఆయన పరిశుద్ధత విషయంలో కోపం వచ్చింది. ఇప్పుడు మన కోపం అనే అంశం గురించి నేర్చుకోవాలనుకోండి మనం ఏం నేర్చుకోవాలంటే
ఓకే, మనకు కోపం రావచ్చు, కానీ ఎంతవరకు అంటే మంచి విషయాల్లో కోపం రావచ్చు. యేసు ప్రభువారు తాడుతో పడాలా చేసి అక్కడ ఉన్న వాళ్ళని తరిమేశాడు, వాళ్ళని చెదరగొట్టేశాడు. అక్కడ యేసు ప్రభువారు కోపపడ్డాడు, అవును కదా. ఆయన ఎక్కడ పాపం చేశాడు, ఆ కోపంలో అక్కడ చెడ్డమాట మాట్లాడాడు, ఆయన ఏం చేయలేదు కదా. సో ఒకవేళ కోపము అనేది మనలో వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చో, దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చో మన బైబిల్లో యేసు ప్రభువారు నేర్చుకుంటాం. ఇంకొక మాట, ఒకవేళ దేవుడిలో కనుక ఏదైనా ఒక లక్షణం కనిపిస్తుంటే అది మనలో కూడా కనిపించకూడదు. కోపం దేవుడిలో ఉంది అని నేను చెప్పాను. ఓకే, దాన్ని మరి ఎలా ఆ కోపం అప్పటి వరకే, ఆ తర్వాత కోపాన్ని బాగా పెట్టుకొని నిద్రపోలేదు. యేసు ఆ సందర్భంలో పరిశుద్ధంగా ఆ కోపాన్ని ప్రదర్శించాడు. మనకు ఒకవేళ కోపం వస్తే ఆ మాట చేసుకోండి, దాన్ని అపరిమితంగానే కోపపడి కానీ పాపం చేయండి, అంతవరకు కావాలి. ఒకవేళ కామం అనే మన పదం తీసుకున్నాం అనుకోండి, యేసు ప్రభువారు అది ఉందా, కూడా చెడ్డగా జాగ్రత్త ఇలా తెలుసుకోవాలి ఉన్నాయా లేదు, మనలో కూడా అలా చెడ్డవి దేవుడికి అయిష్టమైనవి ఉండకూడదు. ఇలా మనం ప్రతిదీ బైబిల్లో నుంచి యేసు ప్రభువులో నుంచి మనం నేర్చుకోవచ్చు. మనం ఈరోజు నేర్చుకున్న అంశం ఏంటి? విధేయత. ఇప్పుడు ఈ విధేయత అంశం గురించి సౌలులో నుంచి మనం చూసాము, కొంత విధేయత ఎక్కడ నేర్చుకున్నాము. విధేయత ఉంటే కొన్ని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో బైబిల్లో మనం చూసాము. ఇప్పుడు మనం విధేయత ఎవరి నుంచి నేర్చుకుంటాం చెప్పండి? యేసు ప్రభువు దగ్గర నుంచి నేర్చుకున్నాం. 2-3 రిఫరెన్సెస్ చూపించి నేను క్లుప్తంగా ఇస్తాను. విధేయతకి బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువు మాత్రమే. ఆయన మరి విధేయత చూపించడం ద్వారా ఇప్పుడే మనం చెప్పుకున్నాం, రోమపత్రిక 5:19 ఒక్క మనుషుని విధేయత ద్వారా ప్రపంచంలో మనుషులందరూ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. అది మనకి ఆదర్శం. అలాగే యేసు ప్రభువారు హెబ్రీ పత్రిక 5:7 ఇందాక పాటలో పాడుతున్నట్టు వారి సిలువలో, ఆ సిలువలో ఆయన మన శ్రమలన్నీ, ఆయన చాలా శ్రమలు పడ్డాడు, తన జీవితంలో శ్రమ పడ్డాడు. ఆ శ్రమలో యేసు ప్రభువారు ఎదుర్కొంటూ ఆయన ఏం నేర్చుకున్నాడు మనం కూడా నేర్చుకున్నామండి. హెబ్రీ పత్రిక 5:8 ఆయన కుమారుడయుడియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోవడం వచ్చేసిన మాట మనకి మన జీవితాల్లో కష్టాలు శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. ఆయనతో రక్షించబడిన మనల్ని అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు నడిపిస్తాడు. అలా వెళ్తున్నప్పుడు మనం శ్రమల్లో నుంచి ఏం నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. యేసు ప్రభువారు శ్రమల నుంచి, ఆయన దేవుడు కుమారుడై ఉండి ఆయన శ్రమల్లో విధేయత నేర్చుకుంటే ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నామని చెప్పుకుంటారు. మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం కూడా విధేయత నేర్చుకోవాలి. యేసు ప్రభువారు ఎంతగా ఆయన విధేయత చూపించాడో ఫిలిప్పీ పత్రిక మనకు స్పష్టంగా చూపిస్తుంది. అక్కడికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమైన మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడిని తాను తగ్గించగలరు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడి. ఒకవేళ తండ్రి ఇలా చెప్తా ఉన్నాడేమో, లోకంలో ప్రజలందరూ నశించిపోతా ఉన్నారు, వాళ్ళని ఎవరు రక్షిస్తారు, వాళ్ళని రక్షించడానికి నేను వెళ్తాను అని యేసు ప్రభువారు ముందుకు వస్తే, అయితే నువ్వు నీ ప్రాణాలు అర్పించడానికి నువ్వు సిద్ధమా? శిలువ మరణం పొందడానికి సిద్ధమా అంటే వేస్తాను, నేను వెళ్తాను, నేను శిలువలో చనిపోవడానికి కూడా ఓకే అని విధేయత చూపించాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. అది యేసు ప్రభువారి నుంచి మనం నేర్చుకుంటాము. మరి ఆ విధంగా యేసు ప్రభువారిలో అంతగా విధేయత ఉంది. అలాగే మనం కూడా విధేయత కలిగి జీవించడం ద్వారా ఎఫెసీ పత్రిక 5:6 యేసుక్రీస్తులాగా మనం కూడా విధేయత కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక 5:6 కాబట్టి ఒక హెచ్చరిక కూడా మనం తెలుసుకోవాల్సిందే. ఎవరైతే అవిధేయత ఉంటారో వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. మనం అవిధేయత ఉండొద్దు. క్రీస్తులాగా శ్రమంలో విధేయత నేర్చుకుంటాము. విధేయత కలిగి జీవించడం ద్వారా రోమపత్రిక 16:19 మరి ఆ పౌలు గారు అంటాడు, మీరందరూ వాక్యానికి ఈ విధంగా విధేయత చూపిస్తున్నారని మరి సమాజంలో మంచి పేరు వచ్చింది, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. మనకు అప్లై చేసుకుంటే మనం దేవునికి విధేయులుగా ఉంటూ, మరి మన నాయకులకి మనం విధేయులుగా ఉంటూ ఉన్నప్పుడు మనల్ని బట్టి, ఈ ప్రచారాన్ని బట్టి వాళ్ళు ఎంతో విధేయంగా ఉంటారు అని
లేకపోవడాన్ని బట్టి మనల్ని నడిపిస్తున్న మన నాయకుడిని మనం సంతోషపెట్టిన వారు అవుతాం. మనల్ని భారంతో మరి లెక్క అప్పచెప్పవలసిన వారిగా వారు పరిచయం చేస్తూ ఉండగా వారిని సంతోషపెట్టే వారిగా ఉండాలి. చివరిగా ఒక చాయిస్ మన ముందు చేయిస్తాను. రోమపత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయం 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తముగా పాపముకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ మీరు దేనికి లోబడుతారో దానికే దాసులకు. మనం దేవునికి లోబడదాం. చావు నిమిత్తం పాపానికి విధేయత చూపిద్దామా? నీతి నిమిత్తం దేవునికి విధేయత చూపిద్దామా? ద్వితీయోపదేశకాండం 8:6 ఆయనకి లోబడి ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తే మనకు అనేక ఆశీర్వాదాలు, దేవుడు చెప్పిన ప్రతి అడుగుజాడల ప్రకారం నడుచుకుంటే అనేక ఆశీర్వాదాలు, మనం దేవునికి విధేయత చూపిద్దాం, అనేక ఆశీర్వాదాలు పొందుకుందాం. అటు ప్రభు దేవుడు మనందరికీ దయచేస్తున్నాడు. సమస్త హృదయంలో